ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే ఆగస్టు నెలలో అది కూడా 15వ తారీఖున, 16వ తారీఖున, 17వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనకి సాధారణంగా ఆగస్టు నెలలో 15వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కూడా హాలిడేస్ రావడం వల్ల శ్రీవారిని దర్శించుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు. కాబట్టి ఏ టైంలో మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఏ టైంలో మనం శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలి, స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఆ టోకెన్ కూడా దొరకకపోతే శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ ఎవరైతే నడిచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, శ్రీవారి యొక్క దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ముందుగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం, ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారికి ఆ దర్శన టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రతి గంటకి కూడా వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంటుందండి. మీరు వెళ్తున్నటువంటి టైం ఏదైతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 9 లోపు మీరు తిరుపతి రీచ్ అవుతే టోకెన్ కోసం చూడొద్దండి. టోకెన్ తీసుకోకుండా మీరు నేరుగా బస్సులో కానీ లేదా ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క మనకి ఫ్రీ దర్శనం అందుబాటులో ఉంటుంది. ఫ్రీ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోండి. మీరు ఏ రోజైతే స్వామివారి యొక్క టోకెన్ తీసుకున్నారో మీకు ఆ రోజు మాత్రం స్వామివారి యొక్క దర్శనం ఉండదండి, తర్వాత రోజు ఉంటుంది. అది కూడా టైం అన్నది ఒక్కొక్కరికి ఒక టైం అన్నది అక్కడ టీటీడీ దేవస్థానం వారు అయితే అందరికీ కూడా కేటాయించడం జరుగుతుంటుంది. సాధారణంగా మనకి మధ్యాహ్నం తర్వాతే ఉంటుందండి దర్శనాలు. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా మనకి స్వామివారికి ఆతిథ్యాలు కానీ అదేవిధంగా విఐపి దర్శనాలు కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనకి సాధారణంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా టైం స్లాట్ అయితే కేటాయించడం జరుగుతూ ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మేము ఎర్లీ మార్నింగ్ మీరు తిరుపతిలో ట్రైన్ 5 గంటలు దిగుతామండి, 6 గంటలు దిగుతాం, 7 గంటలు దిగుతాం, లేదా మధ్యాహ్నం మేము 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకి, 6 గంటలకి, నైట్ 9 గంటలకి, 10 గంటలకు కూడా దిగుతుంటామండి, ఆ టైంలో టోకెన్లు ఇస్తారా అని అడుగుతున్నారండి. మీరు రైల్వే స్టేషన్లో కనుక ట్రైన్ దిగితే మనకి రైల్వే స్టేషన్ దగ్గరలోనే విష్ణు నివాసం ఉంటుందండి. అక్కడ సాధారణంగా మనకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి యొక్క టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. అది మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అయితే అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. మీరు కనుక ఎర్లీ మార్నింగ్ రీచ్ అయినా లేదా నైట్ టైం రీచ్ అయినా కూడా మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు విష్ణు నివాసంలో ఉండడానికి మనకి అకామిడేషన్ అయితే ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా మీకు విష్ణు నివాసంలో పెట్టడం జరుగుతుంది. మీరు అక్కడ రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ స్నానం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి సకల సదుపాయాలు అన్నీ కూడా మీకు విష్ణు నివాసంలో అందుబాటులో ఉంటాయండి. మీరు ఒకవేళ ఎదిగని టైంలో రీచ్ అవుతే మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా విష్ణు నివాసంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒకవేళ రూమ్ కోసం ట్రై చేయండి. రూమ్ అన్నది మనకి ఎర్లీ మార్నింగ్ 6కి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుందండి. మీరు వెళ్ళినటువంటి టైంకి రూమ్ కూడా అయిపోయింది అనుకోండి, మీరు మీ యొక్క ఆధార్ కార్డు తోటి లాకర్ అయితే తీసుకోండి. లాకర్ తీసుకుని మీ లగేజ్ కౌంటర్లో పెట్టుకుని మీరు విశ్రాంతి తీసుకోవడానికి అదేవిధంగా మీరు రెడీ అవ్వడానికి లేదా తిరుపతిలో ఉన్న కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. లాకర్ మీకు 24 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు అక్కడ రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడిన అవసరం లేదు. అదేవిధంగా మనకి రెండో ప్లేసు మనకి తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. అక్కడ కూడా మీకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారికి ఈ ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా మీరు ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకు శ్రీనివాసంలో కానీ మాధవలో కానీ రూమ్స్ అయితే కేటాయించడం జరుగుతుందండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ
లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఇక్కడ మనకి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకి శ్రీవారి మెట్లు సుమారుగా ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. మనకి రైల్వే స్టేషన్ దగ్గరే దేవస్థానానికి సంబంధించిన మనకి ఉచిత బస్సు అయితే అందుబాటులో ఉంటుంది. మనకి స్వామివారి యొక్క రథాలు అంటారు కదండి, ఈ స్వామివారి యొక్క రథాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆ బస్సు ద్వారా కూడా మీరు ఆ శ్రీవారి మెట్లకైతే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా మీకు అంటే ఈచ్ పర్సన్ దగ్గర 40 రూపీస్ తీసుకుని మిమ్మల్ని కూడా శ్రీవారి మెట్ల మార్గానికి తీసుకువెళ్ళడం జరుగుతుంటుంది. అది కాకుండా మనకి ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, జీపులు కానీ ఇటువంటి వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు శ్రీవారి మెట్ల మార్గానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి నడిచి వెళ్ళేటువంటి మార్గాలు 2 కాబట్టి మనకి అలిపిరి మెట్ల మార్గం అయితే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ, బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకి అలిపిరి మెట్లు అంటే కొంచెం ఎక్కువ మెట్లు ఉంటాయండి. సుమారుగా 3550 మెట్లు ఉంటాయి. ఎక్కడానికి సమయం మనకి 4 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. మనకి డిస్టెన్స్ సుమారుగా ఒక 9 కిలోమీటర్లు ఉంటుందండి. మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి అంటే స్వామివారి యొక్క దశావతారాలు కానీ, అదేవిధంగా మొక్కల పర్వతం కానీ, రాజగోపురం, గాలి గోపురం, మైసూర్ గోపురం, అదేవిధంగా జింకలు, దుప్పులు, అడవి పందులు ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో మీరు లగేజ్ తోటి మీరు తిరుమల కొండ ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అలిపిరి మెట్ల మార్గానికి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. మీ లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి రీచ్ అయ్యే లోపే మీ లగేజ్ తిరుమల కొండపై ఉన్న జిఎన్సీ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే జిఎన్సీ టోల్ గేట్ ముందు మనకి కౌంటర్ ఉంటుందండి. మీరు అదే మార్గంలోంచి నడిచి వెళ్ళాలి. కాబట్టి మీరు ఏ మార్గంలోంచి వెళ్ళినా కూడా మీకు ఆ టోల్ గేట్ కానీ లేదా ఆ లాకర్ చెరువుటి కౌంటర్ కానీ కనిపిస్తూ ఉంటుంది. మీకు కింద లగేజ్ని డిపాజిట్ చేసినప్పుడు మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్లిప్ని చూపించినట్లయితే మీ లగేజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీ అంటే ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఎటువంటి టోకెన్ అవసరం లేదండి. మీరు టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి టోకెన్స్ అయితే ఎక్కడ ఇవ్వడం లేదండి. దారి మధ్యలో కానీ, పైన కానీ, స్టార్టింగ్లో కానీ ఎక్కడ ఇవ్వడం లేదు. చాలామంది అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి టోకెన్ అన్నది ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారు. మనకి సాధారణంగా అలిపిరి మెట్ల మార్గానికి స్టార్టింగ్లో భూదేవి కాంప్లెక్స్లో మనకి 2 రకాల స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి దివ్య దర్శన టోకెన్లు. ఈ దివ్య దర్శన టోకెన్లు ఎవరికి ఇస్తారంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్ళాలి అనుకుంటారో వీళ్ళు ఇక్కడ దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గానికి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళాలండి. అదేవిధంగా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. ఏంటి, మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే. ఒకవేళ దివ్య దర్శన టోకెన్ కూడా మీకు లేదనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా టోకెన్ ఉన్నా లేకపోయినా, దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అదే భూదేవి కాంప్లెక్స్లో అదే అలిపిరి దగ్గర మనకి మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మనకి విష్ణునివాసంలో కానీ లేదా శ్రీనివాసంలో కానీ తీసుకున్నటువంటి ఎస్ఎస్డి టోకెన్స్కి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్నటువంటి ఎస్ఎస్డి టోకెన్స్కి మధ్య తేడా ఏమిటని అడుగుతున్నారండి. మనకి ఈ 3 ప్లేసుల్లో ఇచ్చేటువంటి ఈ ఎస్ఎస్డి టోకెన్స్లో ఎటువంటి తేడా ఉండదండి. మీరు ఆ టోకెన్ తీసుకుని మీరు నడిచి వెళ్ళాలంటే నడిచి వెళ్ళొచ్చు, లేదా మీ యొక్క ప్రైవేట్ వెహికల్లో కానీ మీ ఓన్ వెహికల్లో కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే దివ్య దర్శన టోకెన్ తీసుకున్నారో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మనకు ప్రతిరోజు కూడా శ్రీవారి మెట్లు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ అయి ఉంటాయండి. అదేవిధంగా మీకు ఉచిత లగేజ్ కౌంటర్ అన్నది శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు స్టార్టింగ్లో రైట్ సైడ్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీకు ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరికి మీ లగేజ్ అయితే రావడం జరుగుతుంది. మనకి టోటల్గా మెట్లు చూసుకుంటే 2380 మెట్లు ఉంటాయండి. మనకి ఎక్కడానికి సమయం గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. డిస్టెన్స్ 2 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మనకైతే ఇదంతా పూర్తిగా మెట్లే ఉంటాయండి. మీరు చూడడానికి అంటే కొద్ది వ్యూ పాయింట్లు ఉన్నా సరే మీకు మొత్తం అంతా కూడా మెట్లే ఉంటాయి.
మనకి అలిపిరిలాగా కొంచెం రోడ్డు, కొంచెం మెట్లు, అదేవిధంగా మనకి కొంచెం ఘాట్ రోడ్డు ఇటువంటివి ఏమి కనిపించవండి. డైరెక్ట్‌గా మనకి టోటల్‌గా మెట్లే ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే తిరుమల కొండకి చేరుకునేవారని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకి 15వ తారీఖున గాని, 16వ తారీఖున గాని, 17వ తారీఖున గాని ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు మీరు తప్పనిసరిగా మీరు రీచ్ అవ్వనటువంటి టయానికి టోకెన్స్ అందుబాటులో ఉంటే టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. టోకెన్ కూడా దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఫ్రీ దర్శనానికి అదేవిధంగా టోకెన్ దర్శనానికి టైం అన్నది ఎంత తేడా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మీకు ఇంచుమించుగా టోకెన్ దర్శనం అన్నది ఈ రోజున టోకెన్ తీసుకుంటే అంటే ఉదాహరణకి ఆగస్టు 14వ తారీఖున టోకెన్ తీసుకుంటే మీకు దర్శనం అన్నది ఆగస్టు 15వ తారీఖున ఏదో ఒక టైంలో మీకు కేటాయించడం జరుగుతుంటుంది. మనకి ఫ్రీ దర్శనం అయితే మీరు ఎప్పుడైతే లైన్లోకి వెళ్తారో అప్పుడు తిరుమల కొండపై ఉన్న శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి 10 గంటలు పట్టొచ్చు, 15 గంటలు పట్టొచ్చు, 20 గంటలు పట్టొచ్చు. మనకి సాధారణంగా 3 డేస్ హాలిడేస్ కాబట్టి మీకు ఇచ్చిపుచ్చిగా శ్రీవారి యొక్క దర్శనానికి 20 గంటల నుండి 24 గంటల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఈ రోజు కూడా మనకి శ్రీవారి యొక్క దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఎటువంటి టోకెన్ లేనటువంటి శ్రీవారి భక్తులకి అంటే టోకెన్ దొరకకుండా ఫ్రీ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి శ్రీవారి భక్తులకి మనకి టైం పడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు స్వామివారి యొక్క ఆలయంలో సంబంధించినటువంటి అకామిడేషన్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. మనకి ఉదయం 5 గంటల నుండి మనకి 11 గంటల లోపు అయితే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 100కి 100% రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 3 గంటల నుండి 4 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టాలి. ఈ టైంలో మీరు తిరుమల కొండపైన రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 గంటల నుండి 4 గంటల సమయం మీకు ఉంటుంది కాబట్టి ఆ టైంని మీరు వృధాగా పోనివ్వకుండా మీకు ఏమైనా మొక్కుబళ్ళు ఉంటే మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే యాత్రి సదన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ తలనీలాలు కానీ లేదా ఆడవాళ్ళతో కానీ ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో కూడా మీరు యాత్ర చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి మీరు ఆ 2 గంటలు 3 గంటలు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీ యొక్క లగేజ్ తోటి కూర్చునే బదులు మీరు యాత్రి సదన్లోకి వెళ్ళి అంటే రూమ్ వచ్చే లోపు మీరు చేయవలసినటువంటి పని అంటే రూమ్ రావడానికి మనకు ఒక 3 గంటలు 4 గంటల సమయం పడుతుంది కాబట్టి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు కూర్చునే బదులు పక్కన మనకి యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు రెడీ అవ్వండి. ఆడవారికి మగవారికి సెపరేట్గా మనకి బాత్రూమ్లు, వాష్రూమ్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. స్నానం చేయడానికి హాట్ వాటర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మొక్కుబళ్ళు ఏమన్నా ఉన్నా సరే మీరు తలనీలాలు సమర్పించుకోవాలంటే మీరు తలనీలాలు కూడా సమర్పించుకోవడానికి మనకి యాత్రి సదన్ దగ్గరే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మీకు రూమ్ కనుక దొరకలేదనుకోండి వాళ్ళు కూడా మీకు ఉచితంగా యాత్రి సదన్లో లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి రూమ్ అయితే ఇవ్వరు కాబట్టి మీరు యాత్రి సదన్లోకి వెళ్ళి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆధార్ కార్డుతో లాకర్ తీసుకోవాలి. అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు కాబట్టి మీరు కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు లాకర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూమ్ కోసం మినిమం 2 ఉండాలండి. ఇద్దరికన్నా ఒక 6 మెంబర్స్ కానీ లేదా 7 మెంబర్స్ కానీ ఎంతమంది అన్నా ఉండవచ్చు. ఒక రూమ్ అన్నది ఒక ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్ట్గా సరిపోతుంది. మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మ్యాక్సిమం రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఎక్కువ శాతం మనకి అంటే ఒక 80% మనకి రూ. 50 రూమ్ మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి. ఈ రూమ్ అన్నది మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకి శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఇన్ టైం కంప్లీట్ కాలేదనుకోండి మీరు ఎక్స్ట్రాగా మరొక రోజు ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి. రూమ్ అన్నది ఎక్స్టెండ్ చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మీరు రూమ్ కోసం కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అందులోంచి ఆ రూమ్కి తగ్గటువంటి ఛార్జ్ ఎంత ఉందో అంతా కట్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఉదాహరణకి నేను రూ. 50 రూమ్ తీసుకున్నాను. నేను ఎక్స్ట్రాగా రూ. 500 డిపాజిట్ చేయాలి. అంటే టోటల్గా రూ. 550 నేను డిపాజిట్ చేయాలండి. చేసిన తర్వాత
నాకు రూమ్కి ఛార్జ్ అన్నది రూ. 50 కాబట్టి రూ. 50 కట్ చేసుకుని మిగిలినటువంటి ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రూ. 500 నేను రూమ్ ఖాళీ చేసిన తర్వాత నా అకౌంట్కి అయితే రీఫండ్ చేయడం జరుగుతుంటుంది. లేదు నేను ఏంటంటే ఇంకో రోజు కూడా నేను అక్కడే ఉండిపోయాను అనుకోండి అదే రూమ్లో, అంటే 2 డేస్ కాబట్టి 2 డేస్కి రూ. 100 కట్ చేసుకుంటారు. అంటే ఒక రోజుకి 50, ఒక రోజు 50 కట్ చేసుకుని మిగిలినటువంటి రూ. 450 కూడా మన అకౌంట్కి రీఫండ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మీకు స్వామివారి యొక్క దర్శనం ఉన్నది కంప్లీట్ కాకపోయినా సరే మీరు ఎక్స్ట్రాగా మరొక రోజు కూడా ఆ రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే కట్ చేసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ టైంలో ఎవరైతే వెళ్తారో మీరందరూ కూడా ఈ సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకోండి. అదేవిధంగా మీకు అవకాశం ఉంటే తిరుమల సిఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి శ్రీవారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ కోసం లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం కోసం లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుంది. మనకు ఆన్లైన్లో అయితే సాధారణంగా 3 నెలల ముందుగానే ఆన్లైన్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. లక్కీ డిప్ సంస్థ బట్టి మనకి ఈ కోట, మనకి ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైకి వెళ్ళిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో సాధారణంగా రోజును బట్టి సుప్రభాత సేవ, తామల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన, కళ్యాణం. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో మొదటగా వెళ్ళిన 20 మందికి కళ్యాణ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి సుప్రభాత సేవ టికెట్ రూ. 120, తోమల సేవ రూ. 220, అర్చన సేవ రూ. 220, అష్టదళ పద్మారాధన సేవ రూ. 1250, కళ్యాణం భార్యాభర్తలు ఇద్దరికి కలిపి రూ. 1000, కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కూడా కళ్యాణోత్సవం టికెట్ రూ. 1000 ఉంటుందండి. అదేవిధంగా మేల్చాటు వస్తాను కానీ, అదేవిధంగా పోలంకి సేవ కానీ ఇటువంటి సేవలు కూడా మీకు అక్కడ రోజును బట్టి కేటాయించడం జరుగుతుంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ మీరు ఏ రోజైతే లక్కీ డిప్లో పాల్గొన్నారో అదే రోజున సాయంత్రం 5:30 తర్వాత మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. లేదనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా మనకి ఏఆర్పీ కౌంటర్ ఉంటుంది. అక్కడ చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి నైట్ 11:55 వరకు కూడా శ్రీవారి భక్తులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే మీరు పాల్గొనాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలు కూడా ఈ సేవలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. తిరుమల కొండపైన మనకి ఉచితంగా స్వామివారి యొక్క అన్నప్రసాదం అన్నది తిరుమల శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో మనకి శ్రీవారి యొక్క పుష్కరం కనిపిస్తుంది కదండి, అంటే కోనేరు దాటి వెళ్ళిన తర్వాత ఒకవైపు వరాహస్వామి టెంపుల్, మరొక వైపు శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ప్రతిరోజు కూడా ఉదయం 8:30 నుండి ఉదయం 10:30 వరకు కూడా స్వామివారి యొక్క అల్పాహారం అయితే పెట్టడం జరుగుతుంది, అంటే టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారి యొక్క ఉచిత నిత్య అన్నదానం అయితే పెట్టడం జరుగుతుంది. భోజనం కూడా చాలా బాగుంటుందండి. మనకి ఒక వడ కూడా వేయడం జరుగుతుంది. ఆ వడ కోసమైనా సరే మీరు ఖచ్చితంగా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్ళండి. అదేవిధంగా మనకి 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రేక్ అండి, 1 గంట మాత్రమే బ్రేకు. దాని తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారి యొక్క నిత్య అన్నదానం కూడా కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తిరుమల కొండపైన ₹1 కూడా వృధాగా పోనివ్వకుండా మీరు శ్రీవారి యొక్క సేవలో తరించడానికి, స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి, స్వామివారి యొక్క ఉచిత లాకర్స్ని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మీరు దిగేటువంటి బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అండి. ఇంకోటి రాంబాగ్ ఇచ్చే బస్ స్టాండ్. బాలాజీ బస్ స్టాండ్ వాళ్ళు దిగినట్లయితే మీకు బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. ఇక్కడ మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న యాత్రి సదాన్, ఇక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాంబాగ్ ఇచ్చే దగ్గరలో కూడా మీకు మనకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ PSA 3 కూడా మీకు అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీరు ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా తిరుమల కొండపైన చూడడానికి మనకు 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. 1 శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్ర తీర్థం, ఆకాశగంగ, పాప వినాశనం, వేణుగోపాల స్వామి టెంపుల్, అదేవిధంగా జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ తిరుమల కొండపైన. APSC-RTC బస్ అయితే ₹120 తీసుకుని ఈ 6 పుణ్యక్షేత్రాలను కూడా తీసుకురావడం జరుగుతుంటుంది. మీరు బయట ప్రైవేట్ వెహికల్స్ ఎక్కినట్లయితే వాళ్ళు ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తారు. కాబట్టి ఆ రేట్ని మీరు జాగ్రత్తగా బేరవాడుకుని మీరు తిరుమల కొండపైన ఈ క్షేత్రాన్ని కూడా
తిరగడానికి, శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియనటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగని మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.